తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 3-4 రోజులుగా నడుస్తున్న సస్పెన్స్కు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశం ఇచ్చాడు. సొంతంగా సాధించిన 108 స్థానాలకు తోడు ఇంకో 12 మంది మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. సి జోసెఫ్ విజయ్ అనుమ్ నాన్ అంటూ స్వచ్ఛమైన తమిళంలో విజయ్ చేసిన ప్రమాణ స్వీకారం తన అభిమానులు టీవీకే కార్యకర్తలను అమితంగా ఆకట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేపిన ఈ పరిణామంలో గవర్నర్ చివరకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికాడు. తన పార్టీ స్వతంత్రంగా గెలుచుకున్న 108 స్థానాలకు తోడు మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్న విజయ్ విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. పార్టీల మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ఆయన చేసిన ప్రసంగం అభిమానులను, టీవీకే కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది. ఆ క్షణం తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది. అయితే విజయ్ సీఎం కావడం ఒక పెద్ద విజయమే అయినప్పటికీ అసలు సవాళ్లు ఇప్పుడు మొదలయ్యాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వానికి మెజారిటీ కేవలం 2 స్థానాలే అధికంగా ఉండటం వల్ల ఎప్పుడైనా సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సోషల్ మీడియాలో అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మద్దతు ఇస్తున్న పార్టీల్లో 3 ఎమ్మెల్యేలు కూడా వైదొలిగితే ప్రభుత్వం ప్రమాదంలో పడొచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకే విజయ్ ప్రభుత్వం ప్రతిరోజు ఒత్తిడిలోనే కొనసాగుతుందని విమర్శకులు చెబుతున్నారు. కానీ అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిస్థితిని అంత ప్రమాదకరంగా చూడటం లేదు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మారడం సాధారణ విషయమైపోయిందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకేలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు విజయ్ నాయకత్వంపై సానుకూల దృక్పథంతో ఉన్నారని, అవసరమైతే ఆయనకు మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది నాయకులైతే ఒక దశలో పార్టీని చీల్చి విజయ్ వైపు వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు విజయ్ సీఎం పదవిని చేపట్టిన తర్వాత ఆ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికారంలో ఉన్న నాయకుడితో కలిసి నడవాలని భావించే ఎమ్మెల్యేలు టీవీకే వైపు వచ్చే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. విజయ్ కూడా తన ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించాలంటే రాజకీయ వలసలను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం మద్దతు ఇస్తున్న చిన్న పార్టీల నేతలు అధిక డిమాండ్లు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ బలం పెంచుకోవడం విజయ్కు అవసరంగా మారచ్చు. అయితే ఇక్కడ మరో కీలక అంశం గవర్నర్ పాత్ర. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే గవర్నర్ ఉన్న నేపథ్యంలో పార్టీ మార్పులను అంత సులభంగా వదిలేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంది. అందుకే విజయ్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. తనకు మద్దతుగా రావాలనుకునే ఎమ్మెల్యేలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆయన షరతు పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. లేకపోతే అనర్హత వేటుపడిన తర్వాత వారిని తన పార్టీ తరపున మళ్లీ ఎన్నికల్లో నిలబెట్టే వ్యూహం అనుసరించవచ్చని అంటున్నారు. విజయ్ గెలుస్తాడో లేదో అనుమానాలు ఉన్న పరిస్థితుల్లోనే ప్రజలు అతని పార్టీ అభ్యర్థులకు విశేష మద్దతు ఇచ్చి గెలిపించారు. అలాంటి ప్రజలు ప్రభుత్వ స్థిరత్వం కోసం రాజీనామా చేసి వచ్చే ఎమ్మెల్యేలను కూడా భారీ మెజారిటీలతో గెలిపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల తమిళనాడులో తక్షణ రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రత్యర్థి పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, కొత్త నాయకత్వంపై కనిపిస్తున్న ఆసక్తి అన్నీ కలిసి చూస్తే విజయ్ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు బలమైన అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.